మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ధ్యానాలకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన మరి పెనియలు కుటుంబం అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన ధ్యానాలు యాకోబు పత్రిక ధ్యానాలను మనము కొనసాగిద్దాం. ఒక వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము. మొదటి అధ్యాయము 4వ వచనము. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునయ్యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. ప్రభా, ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. పేరు పేరున ప్రతి ఒక్కరితో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానములు ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మ కార్యాలు జరగనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యాకోబు పత్రికలోని మొదటి అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని శ్రమలు శోధనలు కలిగినప్పుడు ఏ రీతిగా వాటిని విలువగా ఎంచాలి, వాటిలో మనము ఆనందించాలి లేదా సంతోషించాలి, అలాగే మన ఓర్పును మనము కలిగి ఉండాలి, అలాగే ఆ శ్రమలలో విశ్వాసముతో అడగటం ఎలా అనే 4 సూత్రాలను మనం ధ్యానం చేయటానికి పూనుకున్నాం. అందులో 2 పూర్తి చేశాం. ఇది 3వ ధ్యానము. అదేంటంటే మరి శ్రమల్లో ఓర్పుగా ఉండటం. ఈ రోజుతో మన ధ్యానాలు పూర్తవుతాయి. కానీ 4వ సూత్రాన్ని మీరు సోమవారం నా యూట్యూబ్ ఛానల్లో మీరు 4వ సూత్రాన్ని మీరు మరి చూడవచ్చు లేదా వినవచ్చు. ఎందుకనంటే ఈ 3 సూత్రాలతో ఈరోజు మన ధ్యానాలు ముగించబడితే రేపు ఆదివారము ఆరాధనలో నేను మా స్థానిక సంఘములో ఈ 4వ సూత్రాన్ని ధ్యానం చేస్తాను. కాబట్టి అప్పుడు మనకి సంపూర్ణంగా ఏ విధంగా శోధనలను మనం జయించి శోధనలో సంతోషించి ఓర్పు కలిగి ఉండి విశ్వాసం అడగటాన్ని మనం నేర్చుకుంటామో ఆ అంశాలు అనేవి పూర్తవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలను విజయాలుగా మార్చే 3వ ప్రధానమైన సూత్రం అదేంటంటే శ్రమల్లో ఓర్పుగా ఉండటం గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. శ్రమల్లో ఓర్పుగా ఉండటం. జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా వాటిని ఎదుర్కొని ఆ శ్రమలను విజయాలుగా మార్చే 3వ సూత్రం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి. తద్వారా మనం ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొందినప్పుడు ఏ విషయంలోనూ కొదువలేని వారంగా ఉండగలుగుతాం అని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకే 4వ వచనంలో ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునయ్యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా,
శ్రమలలో ఓర్పు ద్వారా విశ్వాసులు సంపూర్ణ స్థితికి చేరుకుంటారు. విశ్వాసులైన వారు సంపూర్ణులుగా మారాలి అంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. విశ్వాసులు సంపూర్ణ వృద్ధిలోనికి రావాలి అని, సంపూర్ణ స్థాయిని అందుకోవాలని, ఆధ్యాత్మిక పరిపక్వత సంపూర్ణంగా కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే పౌలపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ తన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలలో ఓర్పుగా ఉండి సంపూర్ణ స్థితికి రావాలని మరి ప్రభువు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది భక్తులు కూడా ఇదే సంపూర్ణతను చేరుకోవటానికి అనేక శ్రమలను అనుభవించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఓర్పుగా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించే శ్రమే లేకపోతే, కుమారుని బలిగా అర్పించే శ్రమే లేకపోతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలిగే సంపూర్ణ స్థితికి వచ్చుండేవాడంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, మిద్యాను ఎడారులలో 40 సంవత్సరాల శ్రమను ఓర్పుగా మోషే అనుభవించకపోతే ఫరో ఎదుట ఇశ్రాయేలీయుల విడుదల గురించి ధైర్యంగా మాట్లాడే సంపూర్ణ స్థితికి వచ్చేవాడంటారా? అలాగే కనాను యుద్ధాలు అటువంటి శ్రమలే లేకపోతే సంపూర్ణుడైన యెహోషువను మనం చూడగలిగేవారమా? సింహాల గుహలు అనబడిన శ్రమే లేకపోతే సంపూర్ణుడైన దానియేలును మనము చూసేవాళ్ళమా? మండుచున్న అగ్నిగుండమే లేకపోతే రాజును సహితము వణికించిన సంపూర్ణులు షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను మనం చూడగలిగేవారమా? అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ లేనిదే యేసుక్రీస్తు ప్రభువు వారు లేరు. అందుకనే ఆయన పుట్టిందే ఆ సిలువ శ్రమలను అనుభవించటానికి. శ్రమలు లేనిదే, శ్రమల్లో ఓర్పు లేనిదే అపోస్తలులు అనేవాళ్ళు లేరు. శ్రమలో ఓర్పు లేనిదే విశ్వాసులుగా మనము చలామణి కాలేం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలలో ఓర్పుగా ఉండటానికి యాకోబు భక్తుడు మనకు బోధ చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి. తప్పిదాలు చేసినందుచేత మరి దెబ్బలు తిని ఓర్చుకుంటే అది గొప్ప కాదు, కానీ మంచి చేసి శ్రమలకు బాధలకు గురి అయ్యి ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత, దీనత్వము అవసరం. యోబు భక్తుడు ఏ తప్పు చేయకపోయినా శ్రమలు పాలయ్యాడు, కానీ ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా తన విధేయతను, తన యథార్థతను కనపరిచాడు. అదే దేవుని దృష్టిలో మెచ్చుకోదగిందిగా మారింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఏ తప్పు చేయకపోయినా యోసేపు 13 సంవత్సరాలు తీవ్రమైన శ్రమలు పాలైపోయాడు, కానీ ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడక దేవుని బలిష్టమైన హస్తము క్రింద దీనుడిగా నిలిచి తన విధేయతను, యథార్థతను చూపించాడు. అందును బట్టి యోబును, అదే రీతిగా యోసేపును దేవుడు బహు విస్తారంగా ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు అంటున్నాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో,
దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికే హితమగును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం మర్చిపోకూడదు. బాధలలో, శ్రమలలో మనము ఓర్పుగా ఉండటానికి సిద్ధపడాలి, ఓర్పుగా జీవించాలి. అందును బట్టే ప్రభువు నామానికి మహిమ కలుగుతుంది. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలలో ఓర్పు ప్రార్థనలో పట్టుదలను మనకు కలిగిస్తుంది. శ్రమలో ఓర్పు గలవారు ఎడతెగక ప్రార్థన చేయగలుగుతారు. ఓర్పు గలవారు మాత్రమే తగిన రీతిలో ఎడతెగక ప్రార్థన చేయగలవారు. కాబట్టి వారు దేనినైనా సాధించగలుగుతారు. శ్రమ వచ్చినప్పుడు ఓర్పుగా తెల్లవారులు యాకోబు పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థనలో దూతతో పోరాడి జయం సాధించి ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. ఇదే విషయాన్ని మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలో ఓర్పు ఉండాలి, ప్రార్థనలో పట్టుదలను మనము కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. పౌలపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నాడు. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. కానీ శ్రమలో ఓర్పు లేని వారు ప్రార్థించలేని వారిగా ఉండిపోతారు. గనుక వారు ఓడిపోయేవారుగా ఉన్నారు. ఓర్పు లేని వారికి ప్రార్థన అనగానే ఎక్కడ లేని విసుగు వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని బోధించారు. అది లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అందుకే గమనించండి, విసుగక మనము ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగి పట్టుదలతో ప్రార్థన చేయాలి. శ్రమలకు కృంగిపోకూడదు, కానీ ఓర్పు కలిగి ఉండాలి, పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అని రాయబడింది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలో ఓర్పు కలిగిన వారు, శ్రమలో ఓర్పు గల వ్యక్తుల ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. క్రీస్తు పట్ల ఒక వ్యక్తికి ఉన్న ప్రేమను కొలిచే విధానం ఏంటంటే, ప్రభువు కోసం ఎంత ఓర్పుగా శ్రమను కష్టాన్ని అనుభవించేందుకు అతడు సిద్ధపడుతున్నాడు అని చూడటమే. ప్రభు యొక్క సేవ కొరకు పౌలపోస్తలుడు ఓర్పుగా పడిన ప్రయాస మనం చూస్తే అది ఎంతో మాదిరికరంగా మనకు కనబడుతూ ఉంటుంది. పౌలపోస్తలుడు సువార్త సేవలో లెక్కలేనన్ని దెబ్బలకు గురయ్యాడు, అనేక సార్లు ఖైదు పాలయ్యాడు, తరచుగా ప్రాణాపాయంలో ఉన్నాడు. తన సొంత వారైన యూదుల చేత 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తాలతో కొట్టబట్టడం జరిగింది, ఒకసారి రాళ్లతో కొట్టడం జరిగింది. ముమ్మారు పౌలు ఉన్న ఓడలు బద్దలైపోయాయి. ఒకసారి పగలు రాత్రి సముద్రంలోనే గడిపాడు. పదే పదే ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ప్రవాహాల వలన అపాయాలలో ఉండిపోయాడు. దోపిడీ దొంగల వలన అపాయాలను ఎదుర్కొన్నాడు. స్వజనులైన వారి వలన ఎన్నో అపాయాలను ఎదుర్కొన్నాడు. అలాగే అన్యజనుల వలన కూడా
మరి ప్రమాదానికి గురయ్యాడు. పట్టణాలలో అపాయం, అరణ్యాలలో అపాయం, సముద్రంలో అపాయం, కపట సోదరుల వల్ల అపాయం ఆయనకి. ఇలా చూస్తే ఎన్ని రీతులుగా మరి పౌలపోస్తలుడు తన సువార్త సేవలో మరి శ్రమల పాలయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. నిద్ర లేని రాత్రుల్ని గడిపాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, తరచుగా భోజనం చేయలేని పరిస్థితుల్లో చేయకుండా ఉండిపోయాడు, సరైన బట్టలు లేక చలిలో సమయాన్ని గడిపాడు. ఈ శ్రమలన్నిటిలో కూడా పౌలపోస్తలుడు ఆనందముతో కూడిన ఎంతో పూర్ణమైన ఓర్పును కనబరిచాడు. కాబట్టే ప్రభువు చేతిలో ఘనమైన సాధనంగా పౌలు వాడబడ్డాడు. ఓర్పుగా పౌలు పడిన ప్రయాస ఏ మాత్రం కూడా వ్యర్థం కాలేదు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అని రాయబడి ఉంటుంది. గమనించండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును. పూర్ణమైన ఓర్పు, అరాకొర ఓర్పు కాదు. దేవుని కోసము శ్రమలను అనుభవించడానికి కూడా సిద్ధపడి సంపూర్ణమైన ఓర్పును మనము కలిగి ఉండాలి. అలాగే సంపూర్ణ బలముతో మనము బలపరచబడటానికే ప్రభువు వీటిని మన జీవితంలో అనుమతించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ తన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటున్నాడు: కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి అంటున్నాడు. గమనించండి, స్థిరులు కదలని వారు. ఈ రీతిగా శ్రమలలో కూడా మనము సంపూర్ణులం అవ్వాలంటే శ్రమలలో కూడా మనము ఓర్పును కలిగి స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. అప్పుడే ప్రభువునందు మన ప్రయాస ఏ మాత్రము కూడా వ్యర్థము కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలో ఓర్పు కలిగి ఉండటానికి మరి మనం సిద్ధపడినప్పుడు అది మనలోని నిరీక్షణను చూపిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూడగలిగితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. గమనించండి, శ్రమ మనలో ఏం కలుగజేస్తుందంటే ఓర్పు. ఓర్పు మనలో ఏం కలుగజేస్తుంది? పరీక్షను. పరీక్ష మనలో నిరీక్షణను కలుగజేస్తుందని ఎరిగి శ్రమల వలన మనము సంతోషించాలి. నిరీక్షణ కలిగిన వారు శ్రమల్లో అతిశయపడతారు. ఇక్కడ అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ సంతోషించటం. ఒక కుమారుడు పరీక్షలలో శ్రమపడి ఎంతో ఓర్పుగా చదివి మొదటి ర్యాంకులో పాస్ అయ్యాడు అనుకోండి, ఆ కుమారుని చూచి తండ్రికి ఎంతో అతిశయం. అంటే అది ఒక రకమైన సంతోషం. అవిశ్వాసులైన గ్రీకులు విశ్వాసులైన తమ సాటి జాతి వారిని అనగా తెస్సలోనికైలను ఎంతో హింసించినప్పుడు ఆ శ్రమలో వారు చూపిన ఓర్పు చాలా గొప్పది. శ్రమలో, హింసలో తెస్సలోనికైలు చూపిన ఓర్పు పౌలు భక్తునికి ఎంతో అతిశయంగా ఉంది. ఇదే విషయాన్ని తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము ఆ రీతిగా అభివృద్ధి చెందటం, మరి ముఖ్యంగా ఆత్మీయ అభివృద్ధి చెందటం, ఆత్మీయ పరిపక్వతలో ఉండటం, వారు పొందిన శ్రమలను బట్టి సంతోషించటం, ఇవన్నీ కూడా పౌలపోస్తలునికి సంతోషాన్ని కలిగించాయి. అతిశయపడుతూ ఉన్నాడు, మేము దేవుని సంఘములలో మీ యందు మిమ్మును బట్టి మేము అతిశయిస్తూ ఉన్నాం అంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా,
శ్రమలో ఓర్పు ద్వారా మనము వాగ్దానాన్ని పొందుకోగలం. మరి విశ్వాసులు తమ జీవితంలో దేవుడు వారికి వాగ్దానం చేసింది లభించాలంటే ఓర్పు అవసరం. అన్నిటినీ ఓర్చుకుంటూ పోతూ ఏం జరిగినా సరే క్రీస్తులో విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఉండటమే ప్రతి విశ్వాసి చేయవలసిన పని. పరిశుద్ధ గ్రంథములోని భక్తులు మరి వారి జీవితంలో తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎదురైన శ్రమలను, అనేక విధాలైన బాధలను ఓర్పుగా అనుభవించారు. తద్వారా వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. దేవుడిచ్చిన మాటను అబ్రహాము నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఇదే మాట మనం చూస్తూ ఉంటాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అంటున్నాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటున్నాడు. ఇదే అధ్యాయములో 33, 34 వచనాలు మనం చూడగలిగితే, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి ఆ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. గమనించండి, అటువంటి శ్రమను కూడా వీళ్ళు భరించి ఓర్పుతో సహించారు. కారణం ఏంటంటే వీరికి ఒక నిరీక్షణ అనేది ఉంది. ఆ నిరీక్షణను బట్టి వీరు వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు. ప్రభు ఇచ్చిన వాగ్దానం అది అన్నటికీ కూడా మారదు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారిపై ఉన్న ప్రేమ శ్రమలలో కూడా మనకు ఓర్పును కలుగజేస్తుంది. శ్రమలలో క్రీస్తు ప్రేమ నుండి తనను ఏదీ కూడా ఎడబాపలేదని పౌలపోస్తలుని యొక్క భావన. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలిగితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటున్నాడు. దేవుని ప్రేమకై మరి క్రీస్తుతో కూడా సిలువ వేయుటకు పౌలపోస్తలుడు ఇష్టపడుతూ ఉన్నాడు. క్రీస్తు కొరకైన బలియాగములో పానార్పణముగా పోయబడటానికి పౌలు ఇష్టపడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని పౌలు చెప్పినట్టు నిజముగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించిన వారు శ్రమలలో ఓర్పును ప్రదర్శించగలరు. కారణం వారి శ్రమలో యేసుక్రీస్తు ప్రభువే వారికి ముందున్న మాదిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము చూడగలిగితే చాలా స్పష్టంగా శ్రమలు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారిపై విశ్వాసము గల విశ్వాసులకు ఆయనపై మరింత ప్రేమను పెంచుతాయి. అందువల్ల ఆ బాధలు తమకు మేలే చేస్తున్నాయని తెలిసి వారు ఆనందించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ ద్వారా శ్రమలను, బాధలను క్రమముగా బలమైన విశ్వాసముగా మార్చుకునే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు అనుభవాన్ని బట్టి మెల్లగా నేర్చుకుంటారు. విశ్వాస జీవితంలో ఇది క్రమక్రమంగా అలవడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుపై ఉన్న ప్రేమ మన బాధలని, మన బాధల్లో మన సహనాన్ని కూడా పెంచుతూ ఉంటుంది.
తమకు బాధలు కష్టాలు సహించగలిగేలా ప్రేమ కలిగిన దేవుడు సహాయం చేస్తాడని, వాటి నుంచి అపనమ్మకంతో వెనక్కు తగ్గకుండా వాటిని తాను ఎదుర్కొనగలనని విశ్వాసులు నేర్చుకుంటారు. విశ్వాసులకు వాటిల్లే ఘోరమైన బాధల్లో కూడా ప్రేమ కలిగిన దేవుడు తమతో ఉన్నాడని, విశ్వాసముతో దేవుడు వారిని స్థిరంగా ఉంచుతాడని వారు గ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల్లో సహనం అనేది మన క్రైస్తవ వ్యక్తిత్వానికి పదును పెడుతుంది. బాధలు, కష్టాలు, విషమ పరీక్షలు వచ్చినప్పుడు ఓర్పు, సహనం అనేది విశ్వాసులను మెరుగుపెట్టి వారిని ఆత్మీయంగా బలవంతులుగా చేసి భవిష్యత్తులో అలాంటి శ్రమలను ఎన్నో ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుంది. ఈ పద్ధతి ద్వారా వారు మొదట నమ్మునప్పుడు విశ్వాసము అప్పటికంటే ఇంకా మరి ఎక్కువగా కూడా బలపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన శ్రమలలో ఆ ఓర్పు మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిపై వైపు చూడాలి, ఆయన మీదే విశ్వాసము ఉంచాలి. ఎందుకనంటే ఆయనే మన విశ్వాసానికి కర్త. అందుకే హెబ్రీయులకు రాస్తూ పౌలపోస్తలుడు అంటున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో ఎదిగినప్పుడు అది మనకు ఓర్పును నేర్పుతుంది, దేవుని కాపుదలను అనుగ్రహిస్తుంది. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను అని రాయబడింది. సహనముతో ఏ శ్రమ వచ్చినా సరే భరించటం నేర్చుకొని ఓపికతో యేసుక్రీస్తు ప్రభువు వారిపై ఉన్న నమ్మకం పెట్టుకొని ఆయన్నే మనం సేవిస్తూ ఉండటం అనేది నిజమైన సంపూర్ణత అని యాకోబు యొక్క భావన. మరి ఈ శ్రమలలో ఓర్పు అనే గుణం లేకపోతే మనకు వచ్చే శ్రమలు అవి చేయగలిగినంత మేలు మనకు చేయలేవని కూడా మనం గ్రహించాలి. మరణం వరకు ఓర్పు కలిగి దేవుని యందు నమ్మకంగా ఉన్నవారే జీవకిరీటాన్ని పొందుకుంటారు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా. కాబట్టి శ్రమల్లో ఓర్పు కలిగి ఉండే కృపను ఆ దేవాది దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. యాకోబు పత్రికలో ఉన్న కొన్ని విషయాలను మేము ధ్యానించటానికి, ఆత్మీయంగా ఎదగటానికి సహాయము చేశారు. శ్రమలను బట్టి వాటిని విలువను తెలుసుకొని శ్రమల్లో మేము సంతోషించి ఓర్పు కలిగి ఉండాలని ప్రభా మేము బోధించబడ్డాం. ఆ రీతిగా ప్రతి ఒక్కరము తండ్రి వాక్యానుసారంగా ఆలోచించి శ్రమలను సహించి ఓర్పు కలిగి ఉండి మీ నుంచి జీవకిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ మాటలు మాలో ఫలింపులోనికి తీసుకుని రండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. పెనియేలు కుటుంబం అంతటిని దీవించండి, వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి అయ్యా. అలాగే ఈ ఆన్లైన్ సెషన్స్ నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి. అలాగే ప్రాముఖ్యంగా పెరిసిస్ మేడం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి దీర్ఘాయువునివ్వండి. అనేకులకు సువార్తను ప్రకటించడానికి నాయన మరి తల్లిగారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి ఈ రోజున మరి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న దైవజనులు జేమ్స్ మోర్న్ గారిని బట్టి స్తోత్రాలు. దీర్ఘాయువునివ్వండి. ఇంకనూ ప్రభా అనేకులకు పరిచర్య చేసే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నాకు ప్రభా మరి ఇక్కడ అవకాశాన్ని కలిగించారు. స్తోత్రాలు. ఇందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీకే మహిమలు ఆరోపిస్తూ ఉన్నాను.
సమస్త ఘనతా మహిమలు మీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు మేడం. శ్రమంలో